fifth unit. So coming to the first part, you have transaction management, and second part will have indexes. First part is transaction management and second part is indexes. So indexes to part meeku file organization kuda untundandi. You will also have topics regarding file organization. So file organizations manam addresses elage ichukuntam anedi, that all you will see in indexing part. So see first one. So what is meant by transaction? మీకు తెలిసినంత వరకు ట్రాన్సాక్షన్ అంటే ఏంటండి? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, వాట్ ఈస్ మెంట్ బై ట్రాన్సాక్షన్? ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రమ్ షేరింగ్, ట్రాన్స్ఫర్, ఇంకా పర్టికులర్ టైం, ఇంకా ఎస్ సెలెక్ట్ seller to buyer, you are sharing money or information, so all you will call it as transactions. So see here, same definition is also applicable here. What you are thinking of transaction is same as this transaction, but ikkada mana definition koncham change avutundi. We will have little change in definition. That is what transaction is a set of operations. Transaction is a set of operations that we perform. Transaction is a set of operations that we perform on the database or into the database. On the database or into the database. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్ అంటే ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ వి పర్ఫార్మ్ ఇన్ ద డేటాబేస్ ఆర్ ఆన్ ద డేటాబేస్. ఓకే, ఇఫ్ ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, విల్ కాల్ ఇట్ యాజ్ అన్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్, విల్ కాల్ ఇట్ యాజ్ అన్ ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇక మీకు సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అని ఉండవు, బట్ గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ set of operations or set of logical unit. It is a set of operations or it is a logical unit where you perform operations. అదే మన ట్రాన్సాక్షన్ ఫుల్గా అయింది అనుకోండి, విల్ కాల్ ఇట్ యాజ్ అన్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్, విల్ కాల్ ఇట్ యాజ్ ఫెయిల్ ట్రాన్సాక్షన్. సో అందులో మనకి 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఎనీ వన్ ఆఫ్ ద ఆపరేషన్, మొత్తం ఆ లాజికల్ యూనిట్ అంతా ఫెయిల్ అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్స్లో మనకు 4 ఆపరేషన్స్ ఉన్నాయి. 4 ఆపరేషన్స్ మొత్తం చేస్తే నేను ఏమంటే ఒక ట్రాన్సాక్షన్స్ అన్నా. 3 ఆపరేషన్స్ అయ్యి ఒక ఆపరేషన్ ఫెయిల్ అయినా మొత్తం 4 ఆపరేషన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. 3 ఆపరేషన్స్ అయ్యి ఒక ఆపరేషన్ ఫెయిల్ అయినా ఏమవుతుందని మొత్తం 4 ఆపరేషన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. ఓకే, అన్నీ సక్సెస్ అయితేనే విల్ కాల్ ఇట్ యాజ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్. ఇఫ్ ఎనీ వన్ ఆపరేషన్ ఈజ్ గోయింగ్ టు ఫెయిల్, దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎన్ ఫెయిల్యూర్. సో ట్రాన్సాక్షన్ అంటే ఏం కాదండి, సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, ఈ ఆపరేషన్స్ యూజ్ చేసి ఏం చేస్తాం, ఒక డేటాబేస్ నుంచి డేటా బయటికి తీసుకురావడం లేదు కానీ, లేదా డేటా చేంజ్ చేయడం కానీ చేస్తాం. అయితే రీడ్ చేద్దాం, లేదంటే రైట్ చేస్తాం. ఓకే, సో సి వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో యుల్ హ్యావ్ ఎన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ విచ్ విల్ మేనేజ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, మనం అనుకున్నట్టే జరుగుతున్నాయా, లేదా సక్సెస్ఫుల్ అవుతున్నాయా, ఫెయిల్యూర్ అవుతున్నాయా, ఆల్ దిస్ పార్ట్ విల్ కాల్ ఇట్ యాజ్ అన్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, వేర్ యుల్ హ్యావ్ ద రికార్డ్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. సో సీ హియర్, ఇందులో మళ్ళీ మీకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి యాసిడ్ ప్రాపర్టీస్. ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ యాసిడ్ ప్రాపర్టీస్. ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ వాట్? యాసిడ్ ప్రాపర్టీస్. సో A means what? Atomicity. C means consistency. I means isolation. D means durability. Acid properties. A means atomicity, C means consistency, I means isolation, D means durability. So రాసుకోండి, atomicity, consistency, isolation and durability. So I'll explain all the 4 properties. What is meant by atomicity, what is meant by consistency, isolation and durability. So I'll explain all the topics. So once write these properties. So transactions have 4 properties, A, C, I, D. వాటిని మనం యాసిడ్ ప్రాపర్టీస్ అంటాం. We call them as acid properties. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 parts, బిఫోర్ ట్రాన్సాక్షన్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్. రిమెంబర్, బిఫోర్ ట్రాన్సాక్షన్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్. ఇఫ్ యూ పర్ఫార్మ్ ట్రాన్సాక్షన్ ఆన్ ఎనీ డేటా, ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ అండ్ బిఫోర్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్, సేమ్గా ఉండవు. ఓకే, అది కూడా చెప్తాను. బట్ రాసుకున్నది యాసిడ్. ఇప్పుడు రాసుకోకుండా చూస్తారు, తర్వాత నేను అడిగినప్పుడు లేదా ఎవరిని అడిగినప్పుడు అలా జరిగిందా, సో మనకు అయ్యిందని చూస్తారు. సో రైట్, నోట్ డౌన్ దిస్.
asset properties, atomicity, consistency, isolation and durability. Okay, so first we will see what is transaction and how does transaction happens. So see, after that we will go for that part. So see, this is all one transaction. This is all one transaction. So the transaction is a set of operations. So if I successfully execute all these operations, then I will call it as a successful transaction. The much of failure as in a transaction is but failed transaction. But if you start executing this part, whole part you will call it as transaction. Transaction is a set of operators or set of logical operations. So see, all these are logical operations. This is a logical operations and logical operations, and these are the information that you take from the database that you will write into the database. These are the commands to write into the database or read into the or read from the database. So see, first you have read A. A is equal to A minus 100. Write A. Read B.